వచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి పరలోకపు దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ సువార్థికులు, దైవజనులు కృపవరం గారికి, వారి కుటుంబానికి, స్థానిక సంఘంలో ఇక్కడున్న దేవుని పిల్లలందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన నెలలో ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి సమాచారాన్ని ఆలోచన చేసాం. దాని విషయంలో కొంచెం అసైన్మెంట్ ఇచ్చాను, ఒకరే పంపించారు. బుజ్జి గారండి, నాకు పంపించారా? ముందు పంపించారు మీరు సపరేట్గా. రైట్, థ్యాంక్ యూ సార్. పంపించారు, ఇద్దరు పంపించారు. రైట్. ఎఫెసీ స్థానిక సంఘానికి ప్రభువైన యేసు ద్వారా పరమదేవుడు అందించినటువంటి సందేశాన్ని మనము గతంలో ఆలోచన చేసాం. ఎఫెసీ సంఘానికి ప్రభు తను ఎలా పరిచయం చేసుకున్నారు? ఎఫెసీ సంఘానికి ప్రభు తను పరిచయం చేసుకున్న విధం ఎలాంటిది? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా. దాని భావం ఏంటి? సంఘముల పైన ఆయన అధికారి అయి ఉండి హక్కుగా సంఘముల మధ్యలో సంచరిస్తారు అనే సంగతిని మనం చూసాం. తర్వాత ఎఫెసీ స్థానిక సంఘము ప్రభు యొక్క మెప్పుకు కారణమైంది. ప్రభు ఎఫెసీ స్థానిక సంఘాన్ని మెచ్చుకున్నారు. ఏ సంగతులను బట్టి మెచ్చుకున్నారు? దుష్టులను సహింపలేదు వాళ్ళు. తమ అపోస్తులను కాకయే అపోస్తులని దొంగ పుస్తులను పసిగట్టారు. ఇంకా భారం వహించారు. తర్వాత ప్రభు నామం నిమిత్తం భారం వహించారు. నికోలాయితుల క్రియలను ద్వేషించారు. ఇంకా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని. రైట్. సమస్య ఏంటి? ఎఫెసీ స్థానిక సంఘంలో ప్రేమ ఉంది, ప్రేమ లేదని కాదు. ఉండవలసిన స్థాయిలో ప్రేమ లేదు. మొదటి ప్రేమను విడనాడారు, అది సమస్య. ఆ ఒక్క తప్పు కూడా నేరమేనా? నేరమే. మరి ప్రభు వారిని ఏమని హెచ్చరించారు? సమస్యను బట్టి మారు మనసు పొందండి. మారు మనసు పొందకపోతే దీపస్తంభాన్ని తీసివేస్తాను అని. తర్వాత హెచ్చరిక తర్వాత బహుమానం. మొదటి ప్రేమను మరలా పునరుద్ధరించుకోవడంలో జయం పొందితే ఓడిపోయాడు. దేవుని పరదేశంలో జీవ ఫలాన్ని భుజింపనిస్తాను జయించిన వారు. రైట్, థ్యాంక్ యూ సార్. 8వ వచనంలో నుండి 11వ వచనం వరకు ఇప్పుడు మనం చదవబోతున్నాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ వ్రాయము. మొదటివాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతి లేవనగా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు
యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. స్ముర్ణ అనే పట్టణంలో సంఘం ఉన్నారు. ఆ సంఘపు దూతకు ప్రభువైన యేసు దేవుని యొక్క సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నారు. స్ముర్ణ పట్టణము ఇది కూడా చిన్న ఆసియా, అంటే ఏషియా మైనర్ అని అంటారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. ఆసియా అంటే ఆసియా ఖండం కాదు, అదొక రాష్ట్రం అనుకోవచ్చు. రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అది ఒక రాష్ట్రం అనుకుందాం. అలాంటి ఒక ఆసియా, చిన్న ఆసియాకు ఆ చిన్న ఆసియాలో స్ముర్ణ అనే ఒక పట్టణం ఉంది. స్ముర్ణ అనే పట్టణం ఉంది. ఈ స్ముర్ణ అనే పట్టణము ఎఫెసు నుంచి సుమారుగా ఒక 40 మైళ్ళు దూరం. ఎఫెసు నుంచి 40 మైళ్ళ దూరంలో ఈ స్ముర్ణ అనే పట్టణం ఉంటుంది. ఈ పట్టణం చాలా పురాతనమైన పట్టణం. అబ్రహాము జీవించిన కాలంలో కూడా ఈ పట్టణం ఉంది అని చరిత్రకారులు చెప్తారు. అంటే అబ్రహాం ఈ ఊరు వెళ్ళలేదు, ఆయన వేరే ప్రాంతంలో నివసించేవారు. ఆ కాలానికే ఈ పట్టణం ఉంది. అంటే చాలా వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పట్టణం. మహోన్నతుడైన దేవుని దయ వలన అక్కడ విశ్వసించిన మనుషులు ఉన్నారు. స్ముర్ణ అనే పట్టణంలో ఈ ప్రకటన గ్రంథం రాసే సమయానికి క్రీస్తు ప్రభు సంఘం ఉంది. అయితే ఈ స్ముర్ణ పట్టణం గురించి కొన్ని సంగతులు అవేంటంటే, ఇక్కడ రోమా ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన పట్టణం. అప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారండి? రోమీలు పరిపాలన చేస్తుంటే ఆ రోమా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఆ పట్టణం మీద. ఎలాంటి దృష్టి పెట్టారనంటే, అది చాలా పురాతనమైన పట్టణం కాబట్టి రోమా ప్రభుత్వం వారు స్థాపించిన ఒక క్రొత్త మతానికి, ఎఫెసులో స్ముర్ణ ఆసియా అంతట్లో స్ముర్ణను ప్రప్రథముగా ఎంచుకున్నారు, మొట్టమొదటిగా ఎంచుకున్నారు. అప్పటికే చాలా మతాలు ఉన్నాయి అక్కడ. గ్రీకు దేవతలను పూజించే సంస్కృతి ఉంది, రోమా దేవతలను కూడా పూజించే సంస్కృతి ఉంది. ప్రత్యేకించి ఏ ఊర్లో లేనట్టు ఆ ఊర్లో ద్రాక్షరస దేవత కూడా ఉంటుంది. ఏ దేవత? ద్రాక్షారసం దేవత. చాలా వింతగా ఉంది. దేవత పేరే ఎలాగుందంటే, ఆ దేవత పేరు మీద జరిగే కార్యక్రమాలు ఇంకెలాగుంటాయో ఊహించవచ్చు. ఒక రకంగా చెప్పాలనంటే త్రాగుడు దేవత. అంటే ఆ పట్టణంలో మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందో మనకి అవగాహన వస్తుంది.
తర్వాత సిబిలి అనే ఒక దేవత, దేవతలు అంటే బొమ్మలే, అలాంటి గుడ్లు చాలా ఉన్నాయి. ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు రోమా చక్రవర్తి తన బొమ్మను ఆ ఊర్లో పెట్టి ఆ బొమ్మకు గుడి కట్టి రోమా చక్రవర్తిని ఆరాధించే ఒక క్రొత్త మతాన్ని స్ముర్ణ పట్టణంలో మొదటగా స్థాపించాడు. అర్థమవుతుంది కదండి. రోమా పట్టణంలో ఉండే చక్రవర్తి యొక్క బొమ్మను తీసుకొచ్చి స్ముర్ణ పట్టణంలో పెట్టి దానికి ఒక గుడి కట్టి చక్రవర్తిని ఆరాధించే ఒక క్రొత్త సంస్కృతిని, క్రొత్త మతాన్ని, రోమా మతాన్ని ఈ స్ముర్ణ పట్టణంలో మొట్టమొదటిగా ప్రారంభించారు. ప్రారంభించిన వాడు సీజర్ అగస్టస్ ఔగుస్తు చక్రవర్తి. ఈయన పేరు ఎప్పుడైనా విన్నారా? ప్రభు జన్మించినప్పుడు రోమా చక్రవర్తి కైసర్ ఔగుస్తు. ఆ తర్వాత కొద్ది కాలానికి నీరో చక్రవర్తి కూడా ఒక బొమ్మ పెట్టుకొని మళ్ళీ గుడి కట్టించుకున్నాడు అదే ఊర్లో. నీరో చక్రవర్తి తర్వాత తిబిరే కైసరు, అతను కూడా ఒక బొమ్మ కట్టించుకొని గుడి కట్టించుకున్నాడు. అలాగే చక్రవర్తి ఆరాధన అనేది బహు బలముగా ప్రబలినటువంటి పట్టణం స్ముర్ణ. ఆ స్ముర్ణ పట్టణం నుంచే ఎఫెసు ఇంకా మిగిలిన ప్రాంతాలకు చక్రవర్తి ఆరాధన ప్రాకింది. నాకు ఒక సంగతి చెప్పాలి. చక్రవర్తికి ఆ ఊర్లో గుడి ఉందనంటే, చక్రవర్తిని ఆ ఊర్లో పూజిస్తున్నారనంటే, రోమా చక్రవర్తికి ఆ ఊరు ఒక స్పెషల్ కదా. రోమా చక్రవర్తికి స్ముర్ణ పట్టణం అనేది స్పెషల్. రోమా ప్రభుత్వానికి కూడా స్ముర్ణ పట్టణం ఒక స్పెషల్గా కనబడుతుంది. ఆసియా అన్న పేరు చక్రవర్తి వినగానే మొదట ఏం గుర్తొస్తుంది? స్ముర్ణ పట్టణం గుర్తొస్తుంది. అలాంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణము స్ముర్ణ. ఈ పట్టణంలో క్రీస్తు ప్రభు సంఘం ఉన్నారు. క్రీస్తు ప్రభు సంఘం ఉంటే అదే క్రీస్తు ప్రభు సంఘానికి వ్యతిరేకమైనటువంటి వర్గాలు రెండు ఆ ఊర్లో ఉన్నాయి. మొదటిది రోమా చక్రవర్తిని ఆరాధించే జనాంగం, రెండవది యూదులు. వీరిద్దరూ అదే స్ముర్ణ పట్టణంలో క్రీస్తు ప్రభు సంఘానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి గుంపులు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమాచారము మన మనసులో పెట్టుకొని ఇప్పుడు సమాచారాన్ని మనం గ్రంథంలో నుండి పరిశీలించేద్దాం. స్ముర్ణ అనేది సముద్రపు ఓడరే ఉన్న పట్టణం. అక్కడ చాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది, వర్తక వాణిజ్యాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి ఈ స్ముర్ణ పట్టణానికి ఎలాంటి పేరు ఉందనంటే ఆసియా యొక్క కిరీటము అని అంటారు. ఏమంటారండి? ఆసియా యొక్క కిరీటం. ఆసియా ఉంది కదండి, మనం మాట్లాడుకున్నాం చిన్న ఆసియా. ఆ చిన్న ఆసియా అంతటికి ఇది కిరీటంగా పిలువబడుతుంది. అంత అందమైన పట్టణం ఇది. సముద్ర తీరంలో కట్టబడినటువంటి పట్టణం. ఈ పట్టణం ఒక అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఆ పట్టణంతో సముద్రం, అలాంటి ఒక పట్టణం. అందువలన ఆసియా యొక్క కిరీటము అని పిలువబడుతుంది. ఈ కిరీటం అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండో సంగతి,
ఇక్కడ అనేకమైన దేవతలను పూజిస్తారని చెప్పాం కదా. అందులో ఆ దేవత యొక్క పూజారులు ఆ దేవతకు పూజ చేస్తూ ఉన్నప్పుడు కిరీటాలు పెట్టుకొని పూజిస్తారు. ఏం పెట్టుకొని పూజిస్తారమ్మా? కిరీటాలు పెట్టుకొని పూజిస్తారు. అలాంటి ఒక సంస్కృతి కలిగినటువంటి పట్టణము స్ముర్ణ పట్టణం. ఈ సంగతులన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు 8వ వచనం నుండి మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయమో, మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రభు తను పరిచయం చేసుకుంటున్నారు. స్ముర్ణ సంఘానికి తను పరిచయం చేసుకుంటున్నారు. పరిచయం చేసుకునే విధానము ఎఫెసీ సంఘానికి పరిచయం చేసుకున్నట్టు లేదు. ఎఫెసీ సంఘానికి ఎలా పరిచయం చేసుకున్నారమ్మా? 7 నక్షత్రములను చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అని ఎఫెసీ సంఘానికి పరిచయం చేసుకున్నటువంటి ప్రభు ఇప్పుడు స్ముర్ణ స్థానిక సంఘానికి వేరే రకంగా పరిచయం చేసుకుంటున్నారు. మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని. అంటే మనకు ఒకటి జ్ఞాపకం రావాలి. ఏం జ్ఞాపకం రావాలండి? గతంలో చెప్పాను మీకు. ప్రభువైన యేసు తను ఆ స్థానిక సంఘానికి పరిచయం చేసుకునే విధానము ఆ స్థానిక సంఘం యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే స్ముర్ణలో ఏదో ప్రత్యేకత ఉంది. ప్రభు ఈ స్ముర్ణ స్థానిక సంఘంలో ఒక సంగతిని గుర్తించారు. స్ముర్ణలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఒక సంగతిని ఆయన నేర్పించాలనుకుంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి ఆయన పరిచయం చేసుకుంటున్నారు. ఇప్పుడు స్ముర్ణ స్థానిక సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రభు తను పరిచయం చేసుకుంటున్నారు. ఏమని పరిచయం చేసుకున్నారు? మొదటి వాడును కడపటి వాడినై ఉండి మరలా మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. మొదటి వాడు కడపటి వాడు. నన్ను చూడాలి. మొదటి వాడు కడపటి వాడు అని అన్నారు. ప్రభు తను పరిచయం చేసుకుంటూ నేను మొదటి వాడును కడపటి వాడును అని అన్నారు. ఆ మాట ఎవరు పలకలేరు బైబిల్ చరిత్రలో. ఎవరు పడితే వాళ్ళ మాట పలకటానికి వీలుండదు. అసలు భూమి సృష్టింపబడిన నుండి భూమి మరలా లయమైపోయేంత వరకు భూమి మీద బ్రతికే ఎవరు కూడా మాట పలకనేరు. ఏ మాట అది? మొదటి వాడును కడపటి వాడును. అది ఆయన మాత్రమే పలికారు. ఆయన కన్నా ముందు ఇంకొక ఆయన పలికారు, పరమ తండ్రి పలికారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. దానికి సాధింపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము ముందుగా పోయేవారును. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన అదండి, ఇశ్రాయేల్ రాజైన
యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును. చాలు. కాబట్టి మాట ఎవరు పడితే వాళ్ళు పలకటానికి వీలుండదు. నేను మొదటివాడును కడపటివాడును అని తండ్రి అయిన దేవుడు పలికారు. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకి దేహం లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన నిత్యము ఉండేవారు. యోహాను సువార్త 4:24 నేను మొదటివాడును కడపటివాడును అని పలికినటువంటి తండ్రి అయిన దేవుని గురించిన సమాచారం ఇది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని అన్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 44:6 నేను మొదటివాడును కడపటివాడును అని పలికిన దేవుడు ఏమై ఉన్నారని అంటే ఆయన ఆత్మై ఉన్నారు. ఆయన ఆత్మై ఉన్నారు. ఆత్మై ఉన్నటువంటి ఆ దేవుని గురించి ఇంకా ఎలాంటి సంగతి వ్రాయబడింది? 1 తిమోతి పత్రిక 1:17 జాగ్రత్తగా ఈ సంగతిని మీరు పరిశీలించాలి నాతో కలిసి. మొదటివాడును కడపటివాడును అని ప్రభు చెప్పడానికి గల కారణము మనం పరిశీలిస్తున్నాం. సకల యుగములలో 1 తిమోతి 1:17 సమాచారం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. అక్షయుడు ఆయన, అదృశ్యుడు. అది సంగతి. నేను మొదటివాడును కడపటివాడును అని చెప్పినటువంటి పరమదేవుడు అక్షయమైన వాడు అంటే అర్థం ఏంటండి? శాశ్వత కాలం ఉండేవాడు. ఆయన అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? ఆత్మరూపి అయి ఉన్నారు. ఆత్మరూపి అయి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి, శాశ్వత కాలం ఉండేటువంటి దేవుణ్ణి గ్రంథం ఏమని ఆ గ్రంథంలో తానే ఎలా పరిచయం చేసుకున్నారంటే ఇశ్రాయేలీయులకి నేను మొదటివాడును. యెషయా గ్రంథం 57:15 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు. అదండి, నిత్య నివాసి అయినవాడు. నిత్య నివాసి అయినవాడు మొదటివాడు కడపటివాడు అనే సంగతి నిత్య నివాసి అయిన వానికి వర్తించేది. మొదటివాడు కడపటివాడు అనే సంగతి అక్షయుడైన దేవునికి వర్తించేది. యెషయా గ్రంథం 40:28 కూడా 40:28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అది సంగతి. నేను మొదటివాడును కడపటివాడును అని పరమదేవుడు చెప్పటానికి గల కారణము ఆయన నిత్యుడగు దేవుడు కనుక. అర్థమవుతుంది కదా? కాబట్టి మొదటివాడును కడపటివాడును అనేది దైవత్వానికి సంబంధించింది. అందువలన ఎవరు పడితే వాళ్ళకి సంగతిని ఆపాదించడానికి కుదరదు. ఎవరు పడితే వాళ్ళకి సంగతిని ఆపాదించడానికి కుదరదు. ఎవరు పడితే వాళ్ళు మాట చెప్పలేరు. పరలోకపు దేవుడు చెప్పారు గ్రంథంలో, నిత్యుడకు దేవుడు చెప్పారు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు పలికారన్నమాట. అక్షయుడైనటువంటి దేవుడు పలికారు.
క్షయం కాదు, అక్షయుడు, శాశ్వతం ఉండేవాడు. ఆయన ఈ మాట పలికాడు. ఇప్పుడు అదే సంగతిని స్మరణ స్థానిక సంఘానికి ఆయన పరిచయం చేసుకుంటూ ప్రభు అయిన యేసు పలికారు. ఏమని పలికారు? మొదటివాడును కడపటివాడును. మొదటివాడును కడపటివాడు అంటే అర్థం ఏంటి? మనుషుల యొక్క దృష్టి నిత్యత్వం వైపు తీసుకుని వెళ్ళారు. ప్రభు అయిన యేసు తను స్మరణ స్థానిక సంఘానికి తనను నిత్య నివాసిగా కనపరుచుకుంటూ ఉన్నారు. అర్థమవుతుంది కదా? కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఆయన నిత్య నివాసి అయి ఉన్నారో, నిత్యము నివసించేవారై ఉన్నారో, ప్రభు అయిన యేసు కూడా శాశ్వతమైన వారు. స్మరణ స్థానిక సంఘానికి తను అలాగ పరిచయం చేసుకున్నారు. ఆ బిరుదు ఆయనకు మాత్రమే చెందుతుంది. తండ్రి దేవునికి చెందింది, పరిశుద్ధాత్మకు చెందింది, ప్రభు అయిన యేసుకు కూడా చెందుతుంది. అందువలన మనం చాలాసార్లు మాట చదివాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కరెక్ట్ సార్. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి ఎవరికి? ప్రభు అయిన యేసుకు పేరు పెట్టబడింది. కాబట్టి ఆయన నిత్యుడు. ఆయన యొక్క స్థితిని బట్టి ఆయన నిత్యుడై ఉన్నారు. కాబట్టి మొదటివాడు కడపటివాడైనటువంటి ప్రభు దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన వాడు. ఆయన శాశ్వతమైన వాడు. స్మరణ సంఘానికి ప్రభు తను అలా పరిచయం చేసుకున్నారు. మొదటివాడును కడపటివాడినై ఉండి మృతుడినై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, అక్షయమైనటువంటి ప్రభు, శాశ్వతుడైనటువంటి ప్రభు తాను శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి మరణించారు. మరణం ఆయనకు ముగింప కాదు. పుట్టుక ఆయనకు ప్రారంభమా కాదు. అది సంగతి. మరణము, సిలువ మరణం ఆయనకు ముగింపు కాదు. మరీ గర్భంలో పుట్టుక ఆయనకు ప్రారంభం కాదు. అలాంటి ఆయన ఇప్పుడు స్మరణ స్థానిక సంఘానికి సందేశాన్ని ఇస్తున్నారు. అది సంగతి. మొదటివాడు కడపటివాడు అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి. అయితే ఈ ప్రశ్న మనకి ఇక్కడ రావాలి, ఆలోచించాలి ఈ సంగతిని. పుట్టుక ప్రారంభము కానీ ప్రభు అయిన యేసు మరీ గర్భంలో ఎందుకు పుట్టారు? శరీరధారిగా. మనందరికీ పుట్టుక ప్రారంభం. తల్లి గర్భంలో ప్రారంభమయ్యాం మనం. తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే అని కీర్తనకారుడు తెలియజేసినట్టు మనకు ప్రారంభం ఉంది. తల్లి గర్భంలో ప్రారంభం. ప్రభు అయిన యేసు ప్రారంభం అది కాదు. ఆయన నిత్య నివాసి, శాశ్వతమైన వాడు. అలాంటి ఆయన మనుషుల్లాగే మరలా తల్లి గర్భంలో దేహాన్ని ధరించుకొని భూమి మీద మానవుడిగా జన్మించారు. ఎందుకు జన్మించారు? ఆయన మొదటివాడు కడపటివాడు అయినప్పుడు మరలా ఈ మధ్యలో ఇదెందుకు?
ఎందుకు? ప్రవచనాలు నెరవేరిపోయి. ఎందుకు నెరవేరాలి ప్రవచనం? లోకంలో మరణం ఉంది, మరణం ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి నుంచి ఏలుబడి కింద జనం ఉన్నారు, సమస్త మానవాళి. వాళ్ళని విడిపించడానికి ఎలా విడిపించడానికి? ఆయన రక్తం చెల్లించి ఆయన విడిపించారు. ఆయన మొదటివాడు కడపటివాడై ఉండి తల్లి గర్భంలో మరీ గర్భంలో జన్మించడానికి గల కారణం ఏమనంటే, జన్మించిన ప్రభు అయిన యేసు మరలా శరీరంలో చనిపోవటానికి, మరణం పొందటానికి ఆయన పుట్టాడు. మన జననానికి క్రీస్తు ప్రభు జననానికి వ్యత్యాసం ఉంది. మనం పుట్టాము కాబట్టి చనిపోతాం, ఆయన చనిపోవటానికి పుట్టాడు. వ్యత్యాసం అది. మనం పుట్టాం కాబట్టి చనిపోతాం. ప్రభు అయిన యేసు చనిపోవాలి. చనిపోవడం అనేది జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయం. ఆయన చనిపోవటానికి పుట్టాల్సి వచ్చింది. దేహంలో మరి గర్భంలో శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడంత మాత్రాన ఆయన ప్రారంభము తల్లి గర్భంలో కాదు. ఆయన ప్రారంభం గురించి మాట్లాడటానికి నేను మొదటివాడును కడపటివాడును అన్నాడు. ప్రారంభాన్ని మనం ఊహించలేము, అసలు మాట్లాడటానికి వీలుండదు. తండ్రి అయిన దేవుడు ఎలాగ నిత్యుడై ఉన్నారో, కాలానికి అతీతుడై ఉన్నారో, ప్రభు అయిన యేసు కూడా నిత్యుడు, కాలానికి అతీతమైన వారు. అలాంటి ప్రభు అయిన యేసు ఇప్పుడు మరణించడానికి పుట్టారు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని పరమదేవుడు తన సంకల్పంలో ఉద్దేశించారు కదా. మొదటి పేతురు పత్రిక మనం చాలాసార్లు చదివాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, క్రీస్తు ప్రభు శిలువ మరణం కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కాబట్టి నియమింపబడ్డారు, కాబట్టి రక్తం చిందించడానికి నియమింపబడ్డారు, కాబట్టి మరణం పొందటానికి నియమింపబడ్డారు, కాబట్టి ఆయనకు పుట్టుక అవసరం. యూదులు రాజుగా పుట్టుక అవసరం. మరి గర్భంలో దేహంలో పుట్టుక అవసరం. ఆయనకి వ్యత్యాసం మీరు చూడాల్సిన అవసరం ఉంది. ముందు క్రీస్తు ప్రభు జననం ఉద్దేశించబడలే. ఏం ఉద్దేశించబడింది? కాబట్టి మొదటివాడు కడపటివాడైన క్రీస్తు ప్రభుకు మరణం మొదట దేవుని సంకల్పంలో ఉద్దేశింపబడింది. మరణం ఉద్దేశింపబడింది అని అంటే పుడితేనే కదా. కాబట్టి ఆయన మరణించడానికి దేవుని సంకల్పం ప్రకారం మరణించడానికి ఆయన తల్లి గర్భంలో పుట్టారు. అంతేగాని పుట్టుక మరియ గర్భంలో పుట్టుక ఆయనకు ప్రారంభం కాదు. అది సంగతి. మరి గర్భంలో పుట్టుక ఆయనకు ప్రారంభం కాదు. రైట్ అని అంటున్నారు. మొదటివాడును కడపటివాడును మృతుడిని అయ్యాను. దేహంలో దేహాన్ని ధరించుకొని వచ్చి మృతుడిని అయ్యాను అని అన్నారు. ఏం అవసరం పట్టింది? అంత శాశ్వతమైన తమరు, దేహం లేని తమరు దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
మొదటిగా మనుషులందరి కొరకు ఆయన చనిపోవాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో నుండి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అది ఆయన ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? మొదటివాడు కడపటివాడే అయిన ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చి మృతుడు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మనుషుల కొరకు, తన కోసం కాదు. ఆయన మనుషుల కొరకు మృతి చెందటానికి పరలోకం నుండి వచ్చాడు. ప్రాముఖ్యమైన సంగతి, మనుషుల కొరకు మృతి పొందటానికి పరలోకం నుండి వచ్చారా? ఏం ఇబ్బంది ఉంది మనుషులకి అసలు? క్రీస్తు ప్రభు మరణానికి మనుషులకు ఏంటి సంబంధం? ఏమిటి సంబంధం? క్రీస్తు ప్రభు మరణానికి మనుషులకి ఏంటి సంబంధం? ఆయన మనుషులందరి కొరకు మరణం పొందటానికి వచ్చాడని సంగతి చదివారు కదా సహోదరులు, మనకు చదివినిపించారు. ఆయన మరణానికి మనకి ఏంటి సంబంధం? ప్రధాన యాజకుడు ప్రజల పక్షంగా దేవునితో సమాధాన పరచడానికి ప్రధాన యాజకుడు ఎలాగైతే వర్క్ చేస్తారో అలాగే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన తన రక్తం చేత దేవునితో సమాధాన పరచడానికి వీలుగా ఉంటాడు. ప్రధాన యాజకుడు ఎప్పుడయ్యారమ్మా? చనిపోయిన తర్వాత. మనం ఇప్పుడు అసలు చనిపోవడం దేనికి? క్రీస్తు ప్రభు మరణానికి మనకి ఏంటి సంబంధం? దేవుని వైపు ఉన్న శత్రువులను తొలగించాలి. చాలా కారణాలు ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ కరెక్టే, అన్నీ కరెక్టే. మొదటి సంగతి ఏంటంటే మనుషులకు దేవునికి మధ్యలో శత్రుత్వం ఉంది. అది సంగతి. దేవుని పోలికలో సృష్టింపబడినటువంటి మనుషులను సృష్టించినటువంటి దేవునికి మధ్యలో శత్రుత్వం ఏర్పడింది. ఇది ప్రమాదకరమైన శత్రుత్వం. ఎంతటి ప్రమాదకరమనంటే ఈ శత్రుత్వం తొలగిపోకపోతే దేవుడు తన శత్రువులకు నియమింపబడినటువంటి నిత్యాగ్నిలోనికి మనుషులు వెళ్ళిపోవాలి. అపవాదికిని వారి దూతలకును దేవుడు నరకాగ్నిని సిద్ధం చేస్తే ఆ నరకాగ్నిలోనికి దేవుడు తన స్వరూపంలో సృష్టించినటువంటి మనుషులు జారిపోతున్నారు శత్రుత్వాన్ని బట్టి. కాబట్టి మనుషులకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం పోవాలని అంటే క్రీస్తు ప్రభు చనిపోవాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో నుండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవేనను పరలోకమందున్నవేనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమైన. చాలండి. తండ్రి యొక్క అభిష్టం అది. తండ్రి యొక్క అభిష్టము క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మనుషులను తనతో సమాధానపరుచుకోవాలనేది తండ్రి ఇష్టం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము దేనికోసమనంటే దేవునికి మనుషులకును మధ్యలో సమాధానం కలగటానికి.
దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం తొలగిపోవటానికి క్రీస్తు ప్రభు మరణం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అనగా శత్రువులమైనటువంటి మనల్ని దేవునితో సమాధానపరచడానికి క్రీస్తు ప్రభు యొక్క మరణం. శత్రువులమైనటువంటి మనకు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపు కలగటానికే క్రీస్తు ప్రభు యొక్క మరణం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము మనల్ని దేవునితో సమాధానపరచడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి. అంతేకాదు, క్రీస్తు ప్రభు యొక్క మరణము మన సమస్యలన్నిటికీ, ఆత్మ సంబంధమైన ప్రతి సమస్యకు పరిష్కారంగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం పరిష్కారం. అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైంది? మనుషులకు. ఎవరు ప్రారంభించారు? కాబట్టి సమస్యకు కారణం ఎవరు? అపవాది. మనుషులు సమస్యలో పడిపోవటానికి కారణం అపవాది. అపవాది యొక్క క్రియలు. క్రీస్తు ప్రభు శిలువ మరణము సమస్యకు కారణమైన అపవాదిని నశింప చేయటానికి, మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన సమస్యకు మూలం అపవాది. ఆ అపవాదిని నశింప చేయటానికి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి, మరణము ద్వారా నశింప చేయటానికి. కాబట్టి సమస్యకు కారణం అపవాది. అపవాది నాశనం చేయబడాలి. అపవాది యొక్క నాశనము క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని బట్టి. తర్వాత మనుషులకి దేవునికి సమస్య ఉంది. సమస్య శత్రుత్వము. శత్రుత్వం తొలగిపోవటానికే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. మనుషులు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. ఉగ్రత నుండి తప్పింపబడటానికి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. అంతేకాదు, మనుషుల యొక్క బంధకాల నుంచి విమోచించడానికి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. ఆదాము అపవాది మోసం చేశాడు. మొదటి సమస్య అపవాది మోసం చేసినప్పుడు ఆదాము వాళ్ళు మోసపోయారు. మోసపోయినటువంటి ఆదాము వాళ్ళు పాపం చేశారు కదే. మనుషులందరూ కూడా అలాగే పాపం చేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో నుండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అందరూ పాపం చేశారు. ఎలా పాపం చేశారు? ఆదాము ఎలా పాపం చేశాడు, అలాగే మనుషులందరూ పాపం చేశారు. ఇప్పుడు మనుషులందరికీ సమస్య ఇంకొక తయారైంది. పాపం. అపవాది సమస్య, దేవునితో శత్రుత్వం సమస్య, దేవుని ఉగ్రత సమస్య, అలాగే పాపం. మనుషుల యొక్క పాపములు క్షమింపబడటానికి క్రీస్తు ప్రభు యొక్క మరణం.
మనుషుల యొక్క పాపములు క్షమింపబడటానికి క్రీస్తు ప్రభు యొక్క మరణం. చదువుతాం ఈ సంగతిని ప్రకటన గ్రంథంలోనే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, అది పాపముల నుండి మనలను విడిపించిన వానికి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం మన పాపం నుండి విమోచన కలగటానికి, విడుదల కలగటానికి. అది సంగతి. ఎప్పుడైతే మొదటివాడును కడపటివాడును అయ్యుండి మృతుడినయ్యాను అని క్రీస్తు ప్రభు ఎఫెసీ స్మరణ స్థానిక సంఘానికి తను పరిచయం చేసుకున్నప్పుడు అసలు మరణం అనేది ఆయన ధరికి చేరదో, అదే ఆయన అంతస్తు. ఆయన నిత్య నివాసి అయినవాడు. మరణం ఆయన తాకడం అసంభవం. ఆయన శాశ్వతమైన వాడు. అలాంటి మొదటివాడు కడపటివాడు అయినటువంటి వానికి మరణమా ఎందుకు వచ్చింది? ఆయన మరణించింది మన క్షేమం కోసమే. రెండో సంగతి, ఎలాంటి మరణం కలిగింది ఆయనకి? ఎలాంటి మరణం కలిగింది? సహజమైన మరణమా? ఆయన మరణము అవమానంతో కూడుకున్నది, హింసతో కూడుకున్నది, వ్యతిరేకతతో కూడుకున్నది. ఆయనకి మామూలు మరణం కాదు, అవమానకరమైనటువంటి మరణం క్రీస్తు ప్రభుది. యూదులు ఏమన్నారనంటే ఆయన శాపగ్రస్తుడు అని. శాపగ్రస్తుడిగా మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఆయన పొందిన మరణం శాపగ్రస్తమైన మరణం. ఆయన పొందిన మరణం అవమానకరమైన మరణం. వాస్తవానికి ఏం జరిగింది? ఒలివల కొండపైన ఆయనను బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. రాత్రంతా అవమానపరుస్తూనే ఉన్నారు. ఆయన మరణానికి ముందు అవమానపరచబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన వీపు మీద గుద్దారు. నిన్ను ఇప్పుడు గుద్దిన వారు ఎవరో చెప్పు అన్నారు. తర్వాత గుద్దబోయేది ఎవరో చెప్పు, ప్రవచించు అని అవమానపరిచారు. రాత్రంతా అవమానపరచబడ్డారు. హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. హేరోదు ఘోరంగా అవమానపరిచేశాడు. ఆయన రాజవస్త్రం తగిలించాడు. ముందు రాజవస్త్రం తగిలించి ఇప్పుడు కొట్టండి అన్నాడు. అవమానకరమైన హేళన చేసేశారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన పొందింది అవమానకరమైన మరణం. ఒకసారి మనం చదువుతాం ఈ సంగతిని. లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం నుండి, ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటి సైనికులు ఆయన ఎదురుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించారు. కాబట్టి ప్రభు అయిన యేసు అపహసింపబడ్డారు. మత్తయి సువార్తలో 5వ
మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనేది. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి, కాబట్టి ఒక బందిపోటు దొంగను మా కోసం విడుదల చేయగాని దీన్ని మాత్రం శిక్షించు అని ప్రజలు క్రీస్తు ప్రభువుని తిరస్కరించారు. అందువలన అది తిరస్కారమైన మరణం, అవమానకరమైన మరణం, వేదనకరమైన మరణం ఎవరు పొందారు? క్రీస్తు ప్రభు పొందారు. ఎవరి కోసం పొందారు? మనుషులందరి కోసం పొందారు. మనుషులందరి కోసం పొందారు. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎలాగైతే క్రీస్తు ప్రభుకి తల్లి గర్భంలో పుట్టుక ప్రారంభం కాదో, అలాగే ఆయన పొందిన ఈ అవమానకరమైన మరణం ఆయనకు అంతం కాదు. ఆయనకు అంతం కాదు. మృతుడై మరలా బ్రతికాడు. ఆయన మృతి పొందిన ప్రభు అయిన యేసు మరలా బ్రతికాడు. ఆయన మరణించింది మనుషుల కొరకే. మరి ఆయన తిరిగి బ్రతికింది ఎవరి కోసం? అది గమనించాలి. ఆయన మరణించింది మనుషులందరి కోసం. మరి తిరిగి బ్రతికింది ఎవరి కోసం? తిరిగి బ్రతికింది ప్రత్యేకించి స్మరణలోని పరిశుద్ధుల కొరకు. తిరిగి బ్రతికింది ప్రత్యేకించి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి కొరకు. అది సంగతి. మరణించి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, జాగ్రత్తగా సంగతిని చూద్దాం. ఆయన బ్రతికింది ఎవరి కొరకు? రెండో కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో రెండో కొరింథీ పత్రిక 4:14 కనుక మాట్లాడుతుని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. చాలే. ఆయన బ్రతికింది మన కోసం. ఆయన బ్రతికింది మన కోసం. ప్రభు అయిన యేసుక్రీస్తును లేపినటువంటి పరమదేవుడు, ఆయన లేపినటువంటి దేవుడు మనలను కూడా మృతుల్లో నుండి లేపుతారు అనే నిరీక్షణ మనకు కలగటానికి క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి లేచారు. మరణించి మళ్ళా బ్రతికారు. ఆయన సజీవులకును మృతులకును ప్రభువై ఉండటానికి లేచారు. బ్రతికిన వారికి మరణించిన వారికి కూడా ప్రభువై ఉండటానికి ఆయన లేచారు. ఈ మాట చదువుతాం మనం. ఆయన సజీవులకును మృతులకును. అపోస్తుల కార్యగ్రంథం న్యాయాధిపతి అయి ఉండటానికి. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని. కాబట్టి ఆయన మరణించి బ్రతికింది దేనికనంటే సజీవులకును మృతులకు కూడా న్యాయాధిపతిగా ఉండటానికి. మరణించిన వారికి బ్రతికిన వారికి కూడా ఆయన న్యాయాధిపతిగా ఉండటానికి ఆయన పునరుత్థానం లేచారు, బ్రతికారు. ఆయన బ్రతికింది దేనికంటే
మనకు ఒక నిరీక్షణ కలిగించడానికి ఆయన బ్రతికారు. మరణం ముగింపు కాదు. క్రీస్తు ప్రభువుని లేపినటువంటి పరమదేవుడు అలాగే మనలను కూడా లేపుతారు మరణం నుండి అనే నిరీక్షణ మనకు కలిగించడానికి క్రీస్తు ప్రభు తిరిగి బ్రతికారు. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో ఉన్నటువంటి సంగతి అది. కాబట్టి మొదటివాడును కడపటివాడును మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులే మనక. శాశ్వతుడైన ప్రభు ఆయన యేసే మానవుల కొరకు ఆయన మరణించారు, మన కొరకు ఆయన మరలా తిరిగి బ్రతికారు. అది సంగతి. బ్రతికింది ఎవరి కోసమో కాదు, స్మరణ స్థానిక సంగతిని చదువుతున్నప్పుడు మన మనసులో ఉండాల్సిన సంగతి. బ్రతికింది ఎవరి కోసమో కాదు, మరణించింది ఎవరి కోసమో కాదు. ఎవరి కోసం? మరి బ్రతికింది ఎవరి కోసం? మరణించింది మన కోసం, మరలా తిరిగి బ్రతికింది కూడా మన కోసం. వాస్తవానికి నీతిమంతుల పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఆ రోజు మనుషులు తమ భూమి మీద చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి, చేసినటువంటి క్రియలను బట్టి ప్రతిఫలం పొందటానికి దేవుని ఎదుట నిలవబడే ఒక కార్యక్రమం. లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగదువు. నీతిమంతుల పునరుత్థానము 13 నుంచి చదివేసేయండి. నీవు పగటి అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను అంగహీనులను గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగదువు. నీతిమంతుల పునరుత్థానమందు, అదిగోండి నీతిమంతులకు పునరుత్థానం ఉంది. క్రీస్తు ప్రభు బ్రతికినట్లు మనం కూడా బ్రతుకుతాం. నీతిమంతుడైన ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు. తమ క్రియలను బట్టి దేవుని ఎదుట ప్రతిఫలం పొందటానికి బ్రతుకుతారు. అలాంటి పునరుత్థానం ఒకటి ఉంది. కాబట్టి దాన్ని నీతిమంతుల పునరుత్థానం అని అన్నారు. ఏం కలుగుతుంది నీతిమంతుల పునరుత్థానంలో? చదివేశాడు. నీతిమంతుల పునరుత్థానమందు దేవుడు ప్రత్యుపకారం చేస్తారు. చేసినటువంటి ప్రతి పనికి ఆయన ప్రత్యుపకారం చేస్తారు. అలాంటి ఒక రోజు ఉంది ప్రతి ఒక్కరి జీవితాల్లో. ప్రతి ఒక్కరికి అలాంటి ఒక దినం ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు బ్రతికింది దేనికనంటే మనకి ఇలాంటి నిరీక్షణ కలిగించడానికి ఆయన బ్రతికారు. నిరీక్షణ కలిగించడానికి బ్రతికారు. ఆయన మన కోసం బ్రతికారు. మనకు ఒక పునరుత్థానం కలిగించడానికి ఆయన బ్రతికారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున అదిగోండి సమాధులలో ఉన్న వారందరూ అంటే చనిపోయిన వారందరూ దేహంలో ఆయన శబ్దము విని, క్రీస్తు ప్రభు యొక్క శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదారు. అలాంటి ఒక కార్యక్రమం ఉంది. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి అంటే జీవాన్ని స్వతంత్రించుకోవడానికి లేపబడతారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి అంటే తీర్పు పొందటానికే లేపబడతారు. అలాంటి నిరీక్షణ కలిగించడానికి క్రీస్తు ప్రభు మన కోసం బ్రతికారు. ప్రభు యేసు మన కోసం బ్రతికారు.
ఆయన బ్రతికినట్లే మనము బ్రతుకుతాం. ఆయన బ్రతికినట్లే మనము బ్రతుకుతాం. కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో అంతటి సింహాసనములను చూచితిని, అంతటి సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన, విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, శిరచ్ఛేదనం చేయబడినటువంటి ఆత్మలు చూసారు. శిరచ్ఛేదనం చేయకపోతే మనుషులు చచ్చిపోతారు కదా. శిరచ్ఛేదనం చేయబడినప్పుడు మనుషులు ఏమవుతారు? చనిపోయిన మనుషులను చూసి వీళ్ళు బ్రతుకున్నారని చెప్తున్నాడు అక్కడ. వారు బ్రతికిన వారే అంట, బ్రతికిన వారే అంటే క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఎలా బ్రతికారో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా మరలా బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతారు? నీతిమంతుల పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఆ రోజు తాము చేసినటువంటి ప్రతి పనికి ప్రతిఫలం పొందటానికే బ్రతుకుతారు. మేలు చేసిన వారు జీవాన్ని స్వతంత్రించుకోవడానికి బ్రతుకుతారు. అలాంటి సంగతి ఒకటి ఉంది. ఇలాగ బ్రతకడం ఎంతమందికి ఇష్టం? జీవాన్ని స్వతంత్రించుకోవడానికి బ్రతకడం, తాము చేసినటువంటి క్రియలను బట్టి మంచి ప్రతిఫలం పొందటానికి బ్రతకడం, క్రీస్తు ప్రభుతో పాటు ఏలుబడి చేయడానికి బ్రతకడం. ఇలాంటి పునరుత్థానం ఎంతమందికి కావాలి? ఎంతమంది ఇష్టపడతారు? మనం ఇష్టపడతామో లేదో తర్వాత సంగతి. కానీ జనాలు సాధారణంగా ఇలాంటి పునరుత్థానాన్ని ఇష్టపడతారు. ఇలాంటి పునరుత్థానం కావాలంటే అలాంటి మరణం కూడా అవసరమై ఉంటుంది. ఎలాంటి మరణం కదమ్మా? ఇలాంటి పునరుత్థానం కావాలనంటే అలాంటి మరణం కూడా అవసరమై ఉంటుంది ఒక్కొక్కసారి. క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానం లేచిన తర్వాత దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు, మహింపరచబడ్డారు. మనలను దేవుడు పిలిచారు సువార్త ద్వారా, ఆయనతో పాటు మహింపరచబడ్డారు. అలాంటి మహింపరచబడిన క్రీస్తు ప్రభు ఎలాంటి మరణం పొందారు? అవమానకరమైన మరణం పొందారు, వేదనకరమైన మరణం పొందారు, తిరస్కారానికి గురైన మరణం పొందారు. మరి అలాంటి మహిమను పొందుతున్నటువంటి, అలాంటి మహిమను స్వతంత్రించుకోవడానికి పిలువబడినటువంటి మనుషులకు అలాంటి మరణం రాకూడదా? అర్థం కాలేదు నా ప్రశ్న, అర్థం కాలేదు. రెండవ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎంత ప్రాముఖ్యమైన సంగతి స్మరణ సంఘానికి ప్రభు తెలియజేస్తున్నాడు, అది మనం గ్రహించాలి. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14. ఇదిగోండి, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. క్రీస్తు ప్రభు యొక్క మహిమ
ఆయన భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత, మరణించిన తర్వాత ఆయన మహిమపరచబడ్డారు. ఇప్పుడు క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలని పిలిచారు. అసలు క్రీస్తు ప్రభువు మహిమలోనికి వెళ్ళినప్పుడు ఆయన మహిమపరచబడటానికి ముందు ఒక కార్యక్రమం జరిగింది. ఆయన మహిమపరచబడటానికి ముందు అవమానం జరిగింది. ఆయన మహిమపరచడానికి ముందు తిరస్కారం జరిగింది. ఆయన మహిమపరచడానికి ముందుగా వేదనకరమైన మరణం కలిగింది. అవునండి. ఆ తర్వాత ఆయన మహిమపరచబడ్డారు. ఆయన ఎంతగా మహిమపరచబడ్డారనంటే, పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఆయనకు అనుగ్రహించారు పరమదేవుడు. దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నారు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు అయిన యేసు మహిమపరచబడితే ఆ మహిమలో మనకి కూడా షేరింగ్. ఆయన మహిమలో మనం కూడా పాలు పొందుతాం. క్రీస్తు యొక్క మనము ఇలాగ రక్షింపబడి క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన తన సువార్త ద్వారా మనలను పిలిచాను. కాబట్టి ఆ మహిమను పొందాలని పిలిచాడు. అయితే ఒక సంగతి, ఆ మహిమ క్రీస్తు ప్రభుకు వరకునే రాలే. మరణం ఉంది ఆ మహిమకు ముందు. ఆ మహిమకు ముందు మరణం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి పునరుత్థానము, ఆ తర్వాత కలగబో మహిమ నిరీక్షిస్తున్నటువంటి వారు ముందు ఒక దాని గుండా ప్రవేశించాలి. ఏంటది? మరణం. మరణం గుండా ప్రవేశించాలి. అయితే ఒక సంగతి, ఆ మరణం ఎలాంటి మరణమైనా కావచ్చు. ఆ మరణం ఎలాంటి మరణమైనా కావచ్చు. మనుషులు తిరస్కరించిన మరణం కావచ్చు, అవమానకరమైన మరణం కావచ్చు, వేదనతో కూడిన మరణం కావచ్చు. ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి స్మరణలో ఉన్న సంఘపు దూతకు ప్రభు అయిన యేసు తను పరిచయం చేసుకునే విధం ఎలాంటిదనంటే, నేను మొదటివాడును కడపటివాడును. అంత పెద్దోడు వా ప్రభు? అవును. ఈ మాట తండ్రిని దేవుడు పలికారు కదా, మీరు పలుకుతున్నారే. అవును. అంతస్తు అంతటిది. అంతస్తు చూసావు కదా, అంతటి అంతస్తులో ఉన్నటువంటి నేను మరణించాను, మృతుడిని అయ్యాను. నాకే మరణము అవసరమైనప్పుడు మీరు మరణాన్ని ఎలా చూడాలి? ప్రభువైన యేసుకే మరణం అవసరమైంది మనుషులను విమోచించడం కొరకు. మరి విమోచింపబడినటువంటి మనుషులకు మరణం తప్పుతుందా? సరే, అలాంటి ప్రభువైన యేసు మరణించారు, మరలా బ్రతికారు. ఎవరి కోసం బ్రతికారు? మన కోసం. మనలో నిరీక్షణ కలిగించడానికి బ్రతికారు. ఇప్పుడు ఆయన బ్రతికి మహిమలోనికి ప్రవేశించిన తర్వాత మనము కూడా మరణించిన తర్వాత మహిమపరచబడతాం. ఆయనతో కూడా మహిమపరచబడతాం. కాబట్టి మరణము ఏదో పెద్ద వింతగా, ఏదో పెద్ద ఆశ్చర్యమైన సంగతిగా, ఏదో పెద్ద విపత్తుగా, ఆత్మ సంబంధమైన జీవితానికి తీరని నష్టంగా మనుషులు చూడనవసరం లేదు. అలా చూడాల్సి వస్తుందండి? చూడనవసరం లేదు. కాబట్టి తను పరిచయం చేసుకున్నప్పుడు మనుషులు క్రీస్తు ప్రభుతో ఆయన యొక్క అంతస్తుతో ఆయన తను తగ్గించుకొని మరణం పొందిన దాంతో, ఆ తర్వాత ఆయన మరలా మన కొరకు తిరిగిన బ్రతికిన దాంతో మనుషులు తమ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకొరకు నేను మొదటివాడును కడపటివాడును, మృతుడినై తిని కానీ మృతుడినై మరలా బ్రతికాను.
బ్రతికి మీతో మాట్లాడుతున్నాను, బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. బ్రేక్ తీసుకుందామండి, మరలా మనం సంగతులు ఆలోచన చేద్దాం. కాదమ్మా, బ్రతికిన వారు ఆయనతో పాటు రాజ్యము కంప్లీట్ చేయాలమ్మా. అక్కడ చేసిరి అంటే చేసిరి అంటే అది భవిష్యత్తును చూపిస్తుందా, గతాన్ని చూపిస్తుందమ్మా? అంటే చనిపోయిన ప్రతి వారు కూడా ఓడిపోయిన వారు కాదు, ప్రభు కొరకు చనిపోయిన ప్రతి వారు గెలిచిన వారు. ప్రభు మరణాన్ని గెలిచిన తర్వాత దేవుని కుడిపార్శ్వమున కాశీనుడై రాజ్య పరిపాలన చేస్తున్నారు కదమ్మా. మరి ఆయన కొరకు చనిపోయిన వాళ్ళు, ఆయన కొరకు చనిపోయిన వాళ్ళు కూడా ప్రభుతో పాటు వెళ్తారు అనే సమాచారం. చేసిరి అన్నారనంటే గతం, చేస్తారు చేయబోతారు అంటే భవిష్యత్తు చూడండి ఏమ్మా. మరలా వస్తానమ్మా.